లక్ష్మి, లక్ష్మి, మీరు మీరు లక్ష్మి కోసం. నేను జయని. మీ టెలిగ్రాఫ్ లాంగ్వేజ్ ని నన్ను వివరంగా చెప్పమంటారా? మీరెవరండి? నేను లక్ష్మి కోసం వచ్చాను. నా పేరు జయ. Am I correct? కరెక్ట్. అరే జయ, ఎంతసేపు వచ్చి? అన్నయ్య, ఇది జయంతి అని మన ఇంటి పక్కనే ఉన్న రఘుపతి అంకుల్ కూతురు. చిన్నప్పుడు మన ఇంటికి వచ్చి ఆడేది, అల్లరి చేసేది. అరే నీకెలా తెలుసు? అదే పక్కింటి అమ్మాయి అన్నావు కదా, చిన్నప్పటి నుంచి పరిచయం ఉండొచ్చు అనుకున్నాను. ఇక మనిషిని చూస్తుంటే ఆడి అల్లరి చేసే అమ్మాయిలా అనిపించింది. కరెక్టే. ఇప్పుడు ఆడి అల్లరి చేయడం మానేసి పాడి అల్లరి చేసే మనుషుల్ని ఆకట్టుకుంటుంది 7 స్టార్ క్లబ్ లో. లక్ష్మి, నా గురించి వివరాలు విశేషాలు చాలు. తను ట్రైన్ లో మా నాన్నగారికి పరిచయం అయ్యి ఆయన ప్రాణాలు రక్షించాడు. నాకు మా అమ్మకి మా రవి అన్నయ్యలా అనిపించాడు. అందుకని కొన్ని రోజులు ఇక్కడ ఉండమని పట్టుపట్టాం. ఇంతకీ ఏమిటి కబుర్లు? చెప్తాను రావే. వస్తానండి. మిస్ జయ, ఇంతకీ మీ పాట ఎప్పుడు వినిపిస్తారు? ఏ సాయంకాలమైనా వినొచ్చు. థ్యాంక్ యూ. ఈ సారా పోలీసులు పట్టుబడకుండా చాలా జాగ్రత్తగా చేరవేయాలి రోయ్. ఇదిగో ఈ ట్యూబులు పేపాలు ఒకవేళ పోలీసులు పట్టుకున్నారనుకోండి, ఈ సెటప్ అంతా నాదేనని మీ ప్రాణాలు పోయినా కూడా మీరు చెప్పకూడదు. అర్థమైందా? జాగ్రత్తగా వింటున్నావా? బియ్యాన్ని జాగ్రత్తగా గోడౌన్లోకి దోలించు. నువ్వు అక్కడ కాపలా ఉండాలి. ఒకవేళ ఏ పోలీసులైనా పొరపాటును వచ్చినా నా పేరు బయటకు రాకూడదు. ఓకే? ఇన్స్పెక్టర్స్, మీరు తయారు చేసిన ఫైల్స్ మొత్తం చూశాను. వాటిని బట్టి నగరంలోని నేరాల సంఖ్య కిందటి ఏడాది కంటే ఎక్కువైనట్టుగా అర్థమవుతోంది. Am I correct, మిస్టర్ శేఖర్? ఎస్ సార్. ఆహార పదార్థాల దొంగ రవాణా, కల్తీసారా వ్యాపారం, స్మగ్లింగ్, దొంగతనాలు బాగా ఎక్కువయ్యాయి సార్. అక్కడికి మన డిపార్ట్మెంట్ అప్రమత్తగా ఉంటూ ఎంతో మంది కేడీగాళ్లను పట్టుకోవడం జరిగింది. అయినా ఈ నేరాలు ఆకుండా సాగిపోతూనే ఉన్నాయి సార్. ఇన్స్పెక్టర్ గోపి, నువ్వెప్పుడైనా తోలుబొమ్మలాట చూసావా? ఆ ఆటలో మనకు కనిపించేది తెర మీద ఆడే బొమ్మలు తప్ప తెర వెనుక ఉన్న మనుషులు కాదు. మీరు పట్టుకునే చిన్న చిన్న నేరస్తులు ఆ బొమ్మలు లాంటి వాళ్ళు. ఆ బొమ్మలు పట్టుబడితే మరో బొమ్మలతో ఆడిస్తారు తెర వెనుకున్న మనుషులు. ఈ ఆట మనం కట్టించాలి అంటే ముందుగా తెర వెనుకున్న మనుషులు మనం పట్టుకోవాలి. కానీ వాళ్ళు ఎవరన్నది ఏ విధమైన క్లూ దొరకటం లేదు సార్. వన్ థింగ్ ఇన్స్పెక్టర్, తెర వెనుక ఉండే కథ నడిపిస్తున్నాడు అంటే వాడు ఖచ్చితంగా పెద్ద మనిషి అయి ఉండాలి. నగరంలో దొంగలుగా చలామణి అవుతున్న పెద్ద మనుషులను మనం పట్టుకోగలిగితే శాంతి భద్రతలు నెలకొల్పబడతాయి. ఈ రోజు నుంచి మీలో ఎవరెవరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలో నేను నిర్ణయిస్తాను. మనం ఆ విధంగా యాక్టివైజ్ అయ్యి అసలు నేరస్తుల్ని కటకటాన్ని వెనక తొయ్యాలి. అండర్స్టాండ్? స్వామి, ఇప్పటికి నీ దయ వల్ల 2 జేబులు లాగించేశాను. 3ోది కూడా లాగించేశానంటే ఈ వేటికి డ్యూటీ దిగిపోయి ఏదైనా హోటల్కి వెళ్ళి హాయిగా మేసేయచ్చు. కుర్రాడు దర్జాగా ఉన్నాడు, పర్సు కూడా దర్జాగానే ఉంటుంది. స్వామి, మిగతా ముందు రేపు తెస్తాను. సారీ గురు, పొరపాటు అయిపోయింది. దాందే ఉందిరా శిష్య, ఏదైనా మన మంచికి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.